అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్‌పీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో నవకోటి నారాయణుడు అనే కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన 9వ కోటి పూర్తి చేసి పడగ ఎత్తే సమయానికి ఒక కొడుకు పుట్టాడు. అందుచేత కొడుక్కి ఆప్యాయంగా నవకోటి నారాయణుడు అని పేరు పెట్టాడు. నారాయణుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందుచేత కుర్రవాడు ఆడింది ఆట, పాడింది పాట అయ్యింది. అతడు దుష్టులతోనూ దుండగీళ్లతోనూ సహవాసం చేయసాగాడు. ఏమైతేనేం, యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లను చూచి నారాయణుడికి అతి వైభవంగా పెళ్లి జరిపించాడు. మరి కొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. చిన్నప్పటి నుంచి నారాయణుడు అద్దు పొద్దు లేకుండగా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిపి మోపుడై తండ్రి పోయేసరికి సర్పాలలాగా వచ్చి పట్టుకున్నాయి. రుణదాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయణుడికి జీవితం అంటే నిస్పృహ తోచింది. గత్యంతరం కానక చివరకు చస్తే మేలనిపించింది. ఏం బదులు చెప్పలేక నారాయణుడు వారితో, అయ్యా, నేను గంగ ఒడ్డున ఫలానా రావి చెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వులు వదిలి వెళ్ళిన నిక్షేపం ఉన్నది. మీ పత్రాలన్నీ పట్టుకుని అక్కడికి రండి అని చెప్పాడు. అవుననుకుని అందరూ ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. నారాయణుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్టు నడిరాత్రి వరకు అటూ ఇటూ తడిచాడు. వాళ్ళు ఆదమరుపుగా ఉండడం చూచి గభీమని గంగలోకి దూకేశాడు. జై పరమేశ్వర అని అతడు జాలిగా కేక వేయటంలో ప్రవాహ వేగం అతన్ని ఎంత దూరం లాక్కుపోయింది. ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి తక్కిన లేలమందలకు దూరంగా గంగా తీరాన లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాలా ప్రత్యేకత కలది. బంగారు శరీర ఛాయ, లక్క వంటి కాళ్ళడెక్కలు, వెండి కొమ్ములు, రత్నపు పాలలాగా జిగజిగా మెరిసే చక్కటి కన్నులు, ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది లేడి. ఈ లేడికి అర్ధరాత్రి సమయమున విపత్తులో ఉన్న ఒక మానవుని ఆక్రందనం వినిపించింది. ఏమిటి దీనాలాపలం అనుకుంటూ బంగారు లేడి లేచి ఎదురీదిపోయి నారాయణుడి వద్దకు చేరుకున్నది. నీకు వచ్చిన భయం లేదు నాయనా అంటూ అది వాడికి ధైర్యం చెప్పి వానిని వీపుపైన ఎక్కించుకుని తీరం చేరుకుని తిన్నగా తన బసకు తీసుకుపోయింది. అతడు తేరుకునే వరకు ఆ లేడి అరణ్యంలో నుంచి ఫలాదులన్నీ తెచ్చి నారాయణుడికి ఆకలి దప్పులు తీర్చింది. తర్వాత ఒక రోజున, నారాయణ, నిన్ను ఈ అరణ్యం దాటించి మీ రాజ్యానికి దోవ చూపిస్తాను, క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక కోరిక, పట్టపురాజు కానీ మరే శ్రీమంతుడు కానీ నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ ఫలానా చోట బంగారం లేడు ఉన్నదనే సంగతి మట్టుకు బయట పెట్టొద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది. సరేనన్నాడు నారాయణుడు. ఈ వాగ్దానం నమ్మి బంగారు లేడి వాడిని తన వీపుపైన ఎక్కించుకుని కాశీరాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగా నారాయణుడు కాశీపట్నం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితం రాత్రి పట్టపురానికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి ధర్మబోధ చేసిందట. రాణి తన భర్త వద్దకు వచ్చి, అసలు లోకంలో ఉండకపోయినట్టయితే ఇటువంటి లేడి రూపం నాకెందుకు కనబడుతుంది? ఉండే తీరాలి. దాని వెంటనే నాకు పట్టి తెస్తేనే తప్ప జీవాలు నిలవవు అంటూ పట్టుపట్టింది. తక్షణమే రాజు సభ తీర్చాడు, సలహాలు చేశాడు. చివరకు చేసిన ఏర్పాటు ఏమిటంటే, ఒక ఏనుగు మీద అంబారి, అంబారిలో బంగారు భరణ, భరణ లోపల 1000 మొహరీలు, వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడిని గురించిన బోగట్ట ఎవరికైతే ముందుగా చెబుతాడో వానికి భరణలోని మోహరీలను బహుమతిగా ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖించి
సేనాని ఊరూరా దొండోర వేయించాడు. సరిగా ఈ దొండోర వేసే సమయానికే నారాయణుడు కాశీనగరంలో అడుగుపెట్టాడు. అతడు సేనాని వద్దకు వచ్చి, అయ్యా, మీకు కావలసిన బంగారు లేడి గురించి నాకంతా తెలుసు. నన్ను ప్రభువు దగ్గరకు తీసుకుపోండి, మనవి చేస్తా అన్నాడు. తర్వాత నారాయణుడు రాజును పరివారాన్ని వెంటబెట్టుకుపోయి బంగారు లేడు నివసించే ఏకాంత స్థలం చూపించి తను అల్లంత దూరాన్ని నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేకలేశారు. లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ శబ్దం విన్నాడు. ఎవరో గొప్ప అతిథి వచ్చి ఉండాలే, స్వాగతమిద్దాం అనుకుంటూ అతడు లేచి అందరినూ తప్పించుకుని తిన్నగా రాజు నిలబడ్డ చోటికి పోబోయాడు. లేడి యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయాడు. విల్లమ్మలు తీసుకుని లేడికి ఎక్కుపెట్టాడు. అప్పుడు లేడి ఇలా అన్నది, రాజా, ఆగు, తొందరపడకు. నా ఉనికిని గురించి నీకు చెప్పిన వారెవరు? రాజు చెవులకు ఈ మాటలు అమృతతుల్యంగా వినబడినాయి. ఆయనకు తెలియకుండానే విల్లమ్మలు కింద పడినాయి. నిదానమైన మధురస్వరంతో బోధిసత్వుడు, రాజా, నా ఉనికిని నీకు తెలిపిందెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయణ్ణి వేలిపెట్టి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు. లోకంలో మానవుని మించిన కృతజ్ఞుడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం. జంతు భాష తెలుసుకోవచ్చు, పక్షి భాష తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాట అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కాదు అంటూ తను నారాయణ్ని రక్షించి అతని వద్దనున్న వాగ్దానం తీసుకున్న వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఉగ్రుడై, ఇదా సమాచారము, ఇటువంటి కృతజ్ఞుడు మహాపాపి, లోకానికి పీడ, ఒక్క బాణంతో వీణ్ణి హతమారుస్తాను అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయనను వారించి, రాజా, చంపవద్దు, ప్రాణం తీస్తే ఏముంది, బ్రతికి ఉంటే ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం వాడికి ఇవ్వవలసిన బహుమతులు కూడా ఇచ్చివేయి, ఇదే న్యాయం అని హితబోధ చేశాడు. అలానే చేశాడు రాజు. బోధిసత్వుల్లోని ఔదార్యంను, క్షమా మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు బోధపడినాయి రాజుకు. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి ఆయనను తన రాజ్యం నడిపించే సారథిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు సరస్వతి కుటుంబం అనే మరో చక్కని చందమామ కథను విందామా మరి? అమరావతి పట్టణంలో ఒక పేద కుటుంబం ఉండేది. వారిని అందరూ సరస్వతి కుటుంబం అని చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ఆ కుటుంబంలో చేరిన బ్రాహ్మణుడు, ఆయన భార్య, వారి కుమారుడు, కోడలు కూడా పండితులు, ధారాళంగా కవిత్వం చెప్పగలరు. వారు దారిద్ర్యం బాధపడలేక తమ వంటి వారికి భోజరాజు చక్కని సన్మానాలు ఇస్తాడని విని ఒకనాడు ఆ నలుగురు ధారానగరానికి ప్రయాణమై వచ్చారు. ధారానగరం అంత దూరంలో ఉందనగా వారికొక బ్రాహ్మణుడు ఎదురుపడి తండ్రితో, అయ్యా, తమ ప్రయాణం ఎక్కడికి అని ఆదరంగా అడిగాడు. సమస్త వేద పురాణాలు తెలిసిన భోజరాజు దర్శనార్థం వెళ్తున్నాం అన్నాడు తండ్రి వినయంగా. వేద పురాణాలేం చదివాడో ఆ భోజమహారాజు, ఆయనకు అక్షరాలు చదవడమే రాదు, లేకపోతే బ్రహ్మదేవుడు నా నొసటన రాసిన దారిద్ర రేఖను చదివి కూడా ఇంత ధనం ఇస్తాడా అంటూ ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఈ మాటలు వినగానే సరస్వతి కుటుంబానికి అంతులేని ఆనందం కలిగింది. భోజరాజు నిజంగానే గొప్ప దాత, దరిద్రుల పట్ల ఆదరం కలవాడు అయి ఉండాలని వారు తెలుసుకున్నారు. పరదేశీయులు రాజాజ్ఞ లేకుండా నగరం ప్రవేశించే అధికారం లేదు. అందుచేత సరస్వతి కుటుంబం వారు ఊరు బయట ఒక మర్రి చెట్టు క్రింద విడిది ఏర్పాటు చేసుకుని నగరంలోనికి తమ రాక గురించి కబురు చేశారు. కొంతసేపు అయ్యాక రాజుగారి నౌకరు ఒకడు లోటా నిండా పాలు తెచ్చి, రాజుగారు రమ్మన్నారు అని కుటుంబ పెద్ద అయిన బ్రాహ్మణుడికి ఇచ్చాడు. మా నగరం నిండా పాల వంటి పండిత్యం గలవారు ఉన్నారు, మీకు చోటెక్కడా అని భోజరాజు అభిప్రాయం. బ్రాహ్మణుడు అది గ్రహించి, ఆ పాలలో ఇంత చక్కెర కలిపి ఇది తీసుకుపోయి రాజుగారికి ఇవ్వు అన్నాడు. మీ నగరంలో ఉన్న పండితుల్లో
మేము కూడా పాలల్లో చక్కెరలా కలిసిపోయి వారి పాండిత్యానికి తీపి కూడా చేకూరుతాం అని బ్రాహ్మణుడి భావం. అది గ్రహించి భోజరాజు సంతోషించాడు. అయినా ఈ సరస్వతి కుటుంబాన్ని ఇంకా పరీక్షించాలని ఆయనకు బుద్ధి పుట్టింది. అందుకని ఆయన తన దుస్తులను తీసివేసి సామాన్యుడి దుస్తులు ధరించి సూర్యాస్తమం వేళ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడ భోజరాజు అత్తాకోడలు మాత్రమే కనిపించారు. తండ్రి కొడుకులు సంధ్యావందనం కోసం ఏటికి వెళ్ళి ఉంటారని గ్రహించి భోజరాజు తాను కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడు కొడుకు కనిపించాడు. భోజరాజు అతని వంక ప్రశ్నార్థకంగా చూసి నది నీళ్లు దోసెడు తీసి తాగాడు. ఇలా తాగడంలో భోజరాజు ఉద్దేశం సముద్రాలను దోసెడు పట్టి తాగిన అగస్త్యుల్లాగా మీరు బ్రాహ్మణులే కదా అని. ఇది గ్రహించిన బ్రాహ్మణ కుమారుడు మారువేషంలో ఉన్న భోజరాజు కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ ఒక రాయి తీసి నీటిలో వేశాడు. సముద్రంలో కొండలు వేసి వారధి కట్టిన శ్రీరాముళ్లాగా మీరు క్షత్రియులే కదా అని అతని భావం. ఇది గ్రహించి సంతోషించిన వాడై భోజరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఈ సరస్వతి కుటుంబం వారికి ఇంకా దగ్గరగా పరీక్షించి వారి కవితాశక్తి కూడా చూస్తే తప్ప భోజుడికి నిద్ర పట్టేలా కనపడలేదు. ఆయన కట్టెల కొట్టేవాడి వేషం ధరించి కట్టెల మోప కట్టి నెత్తిన పెట్టుకుని ఆ రాత్రి నగరద్వారం మూసే వేళకు బయటకు వచ్చి మర్రి చెట్టు క్రింద మకాం వేసిన సరస్వతి కుటుంబం వారిని చేరుకున్నాడు. అయ్యా, అడవిలో ఆలస్యమైపోయింది, నగరద్వారం మూసివేశారు. మీ ఇష్టం వచ్చిన ధరకు కట్టెలు కొనుక్కుని నన్ను ఈ రాత్రికి ఇక్కడ పడుకోనివ్వండి, ఉదయమే నా దారిని నేను పోతాను అని భోజరాజు కుటుంబం పెద్దను అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న దానిలో కొంత భోజరాజుకి ఇచ్చి అలాగే పడుకో నాయనా, ఇదేం మా సొత్తా అన్నాడు. అర్ధరాత్రి వేళ దొంగల భయం ఉండవచ్చు కనుక అందరూ నిద్రపోకుండా ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకొని ఉండేటట్టు సరస్వతి కుటుంబం వారు నిశ్చయించుకున్నారు. మొదటి జాము తండ్రి మేలుకున్నాడు. కొంతసేపు అయ్యాక మారువేషంలో ఉన్న భోజరాజు ఆపారే కల సంసారే సారా మేతత్రం స్మృతం అని ఒక జాము పూర్తవగానే అన్నాడు. అంటే దాని అర్థం నిస్సారమైన సంసారంలో ఈ 3 సారములు ఏవైనవి భావించబడుతున్నవి అని. ఆ మాట విని మేలుకొని ఉన్న బ్రాహ్మణుడు కాశ్యం వాసః సతాం సేవ మురారే స్మరణం తదా అన్నాడు. కాశీలో నివసించడం, సజ్జనులను సేవించడం, భగవద్నామస్మరణ చేయటం అని దాని అర్థం. భోజరాజు విని సంతోషించి పలకకుండగా పడుకున్నాడు. ఆయన పెద్ద బ్రాహ్మణుడు, గొప్ప పండితుడని గ్రహించాడు. ఒక జాము పూర్తి కాగానే బ్రాహ్మణుడు తన భార్యను లేపి తాను నిద్రపోయాడు. కొంచెం సేపయ్యాక బ్రాహ్మణుడి భార్యకు వినబడేటట్టు భోజరాజులా అన్నాడు. ఆసారేకలు సంసారే సారా మేతద్వయం స్మృతం. నిస్సారమైన సంసారంలో ఈ 2 సారములైనవిగా భావించబడుతున్నవి. అది విని బ్రాహ్మణుడి భార్య ఇలా చెప్పింది. కసారస్కార రాయుక్త కంసారీ చరణద్వయం. చక్కెరతో చేసిన పిండి వంట శ్రీహరి పాదాలు. 3వ జామున బ్రాహ్మణుడి కొడుకు మేలుకుని సమయంలో భోజరాజు మళ్ళీ ఇలా అన్నాడు. ఆసారేకల సంసారే సారం స్వస్వర మందిరం. నిస్సారమైన సంసారంలో సారమైనది అత్తవారి ఇల్లు. దానికి బ్రాహ్మణుడి కొడుకు సమాధానం చెప్పాడు. అరస్సేతే హిమగిరో హరిస్సేతే పయోనిధో. శివుడు తన అత్తవారి ఇల్లైన హిమత్పర్వతం మీద పడుకున్నాడు. విష్ణువు తన అత్తగారి ఇల్లైన పాలసముద్రం మీద పవలించాడు. శివుడి భార్య పార్వతి హిమవంతుడి కూతురు. విష్ణువు భార్య లక్ష్మి పాలసముద్రంలో పుట్టింది. ఇది విన్న భోజరాజు ఆనందానికి మేరలేదు. 4వ జాము మేలుకునే వంతు కోడలిది కాగా భోజరాజు ఇలా అన్నాడు. ఆశయరేఖలు సంసారే సారం సారంగలోచన. నిస్సారమైన సంసారంలో సారమైన స్త్రీ. ఇది విని బ్రాహ్మణుడి కోడలు
ఈ కట్టెలు కొట్టేవాడు భోజరాజేనని గ్రహించి ఈ విధముగా చెప్పింది. యస్యా కుక్షౌ సముత్పన్నో భోజరాధ భవస్తృత. ఓ భోజరాజా, నీ వంటి వారు ఏ స్త్రీ కడుపున పుడతారో ఆ స్త్రీ నిస్సారమైన సంసారంలో సారమైనది. ఈ మాట చెవిన పడగానే భోజరాజు శివాలను లేచి ఆ చీకటిలోనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం కాగానే సరస్వతి కుటుంబానికి భోజరాజు ఆస్థానం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానానికి సరస్వతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషించారు. భోజరాజు మారువేషంలో వచ్చి తమకు పెట్టిన పరీక్షల్లో తాము నగ్గామని వాళ్ళు గ్రహించారు. అందరూ వెనువెంటనే అక్కడి నుండి బయలుదేరి భోజరాజాస్థానానికి చేరుకున్నారు. భోజరాజు సరస్వతి కుటుంబాన్ని ఎంతో ఆదరంతో స్వీకరించాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సమాన పండిత ప్రతిభ గలవారేనని మెచ్చుకున్నాడు. తర్వాత ఆయన సరస్వతి కుటుంబం వారందరినీ నెల జీతాల మీద తన కొలువులో ఉంచుకుని ఆదరించాడు. ఇప్పుడు ధైర్యలక్ష్మి అనే మరో చక్కటి చందమామ కథను విందాం. ఒక గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడికి 400-500 మేకలుండేవి. కానీ కుంట పొలం కూడా లేదు. ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊళ్ళో రైతులు, నువ్వు 2 కుంటల పొలమైనా కొనుక్కుంటేనే కానీ ఊళ్ళో ఉండటానికి వీల్లేదని గొల్లవాడికి తెలియచేశారు. విధి లేక గొల్లవాడు అప్పు చేసి ఊరికి దూరాన 2 కుంటల పొలం కొన్నాడు. అందులో ఇంకే పైరు కాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగా పండలేదు. కొంతకాలానికి గొల్లకు కళ్ళు కనిపించకుండా పోయాయి. పొలం పని గొల్లవాడికి కొడుకు మీద పడింది. వాడు కూడా తండ్రిలాగా పొలంలో జొన్న పంట వేశాడు. ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి నేను గొప్పంటే నేను గొప్పని తమలో తాము వాదులాడుకుంటూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చారు. ఈ గొల్ల పిల్లవాడిని చూడండి, ఈ కాస్త పొలము పండక వీడెన్నో అగచాట్లు పడుతున్నాడు. నేను ఈ పొలాల్లో వెళ్ళి కూర్చుంటానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించింది. వీడి కష్టాలన్నీ తొలగాలంటే నీ వల్ల ఏమవుతుంది? వీడికి అసలు లాభం నేను చేస్తాను అంటూ ధనలక్ష్మి డబ్బు మూట రూపం ధరించి గొల్లపిల్లవాడి చేను నుంచి ఇంటికి వెళ్ళే దారిలో కూర్చుంది. పిచ్చి అమ్మాయిల్లారా, నేను ఏడు నెత్తినెక్కితే మీ వల్ల ఏమీ లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తినెక్కి కూర్చుంది. ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరగబడింది. కానీ ధైర్యలక్ష్మి నెత్తినెక్కటములాగా ఇది చూచి గొల్లపిల్లవాడు మతిచెడి చేనంతా తెగులు పుట్టి నాశనమైపోయిందనుకున్నాడు. ఈ సంగతి తండ్రితో చెప్పడానికి వాడు ఇంటికి బయలుదేరాడు. ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతుండగా వాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. కళ్ళు మూసుకుని పడకుండా ఎంత దూరం పోగలనో చూద్దాం అనుకుని వాడు మూట దాటి 20 అడుగులు వేసి తర్వాత కళ్ళు తెరవలేదు. తర్వాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు. ఆ పొలం అమ్మేద్దామనుకున్నాడు. దాన్ని ఎవరూ కొనరన్నాడు తండ్రి. కొడుకు దిగులుగా చేను దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్ప వాల్చుకుండగా చూస్తూ కనిపించాడు. ఆ వర్తకుడు పరదేశి. ఇటువంటి జొన్న పంట ఆయన ఎక్కడా చూడలేదు. గొల్లకుర్రవాడు మంచం ఎక్కబోతూ ఉండగా వర్తకుడు, అబ్బాయి, ఈ చేను మీదేనా అని అడిగాడు. అవునన్నాడు కుర్రవాడు. చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు. అతను మంచి ధర ఇవ్వటం వల్ల కుర్రవాడు ఒప్పుకున్నాడు. ఎట్లాగానే తన ఆధిక్యత నిరూపించుకుందామని ధనలక్ష్మి గొల్ల కుర్రవాడికి సహాయపడసాగింది. ఆమె వర్తకుడికి మరో ఆలోచన కూడా కలిగింది. దాని ప్రేరణ వల్ల వర్తకుడు, అబ్బాయి, నీకిప్పుడు పొలం లేదు కనుక నెలకు 30 రూపాయలకు నా కింద నౌకరికి ఉండు. నేను చెప్పిందట్లల్లా చెయ్యి అన్నాడు. కుర్రవాడు సరేనన్నాడు. వర్తకుడు తన బల్ల మీద సరుకులన్నీ అవతల పారేసి వాటి మీద జొన్న మొక్కలు కొంకులతో సహా కొట్టించి వేయించాడు. కుర్రవాడిని వెంట తీసుకుని బయలుదేరాడు. పోగా పోగా ఒక పట్టణం వచ్చింది.
వర్తకుడు ఆ పట్టణంలోని రాజు దగ్గరికి పోయి, ఈ జొన్న పంట చూసారా? ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉండదు. వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండి కొరతే ఉండదు. అంబారీతో సహా ఒక ఏనుగు ఇచ్చారంటే ఒక బండి మొక్కలు ఇస్తాను అన్నాడు. రాజు అంగీకరించాడు. మరొక బండెడు వర్తకులకు అమ్మి, వర్తకుడు గొల్ల పిల్లవాడికి జరీతో నేసిన బట్టలు కట్టబెట్టాడు. వాని ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల తర్వాత మరొక పెద్ద పట్టణం చేరాడు. ఇలాగా దారిని పోతూ పొడుగున వర్తకుడు కనిపించిన వారితో అల్లా ఏనుగు మీద ఉన్నది బంగారు మహారాజని, తాను ఆయన మంత్రినని చెబుతూ రావటం వల్ల ఈ పట్టణంలోని మహారాజు గొల్ల కుర్రవాడికి ఘనంగా మేళతాళాలతో స్వాగతమిచ్చి అద్దాల మేడలో విడిదిని ఏర్పాటు కూడా చేశారు. భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్ళారు. అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కల గురించి అందరికీ ఇలా చెప్పాడు. మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికి మాలిన బీడులో అయినా సరే ఇలాంటి పంట పండుతుంది. అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప కనబడదు. రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తమ కుమార్తెను చేసుకుంటాడేమో అనుకున్నారు. వర్తకుని పిలిపించి అడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అన్నాడు. విడిదిలో వర్తకుడి విషయం ఎత్తగానే గొల్లపిల్లవాడు అదిరిపడి, బాబోయ్, రాచకన్యలు గొడుసువాళ్ళు, నే వేగలేను, నాకొద్దు అన్నాడు. వెధవా, నా కింద కొలువున్నావు, నే చెప్పినట్లు చెయ్యకపోతే మక్కిలు విరగదనుతాను అని మండిపడి వర్తకుడు రాజుగారింటికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. అయితే పెళ్లి తమ దేశాచారం ప్రకారం జరగాలన్నాడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. లగ్నం వేళకు పల్లకీ విడిదికి వచ్చేసరికి పెళ్లి కొడుకును నలుగురు నౌకరులు పెడరెక్కలు విడిచికట్టి పల్లకీలో పడేశారు. ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి. పెళ్లి తంతు ముగిగానే పెళ్లి కొడుకును పడక గదికి తీసుకుపోయారు. గది బయట విచ్చుకత్తులు వారిద్దరిని ఉంచండి. పెళ్ళికొడుకు బయటకు వచ్చి ఇలా తిరిగినప్పుడల్లా వాళ్ళ కత్తులు చూపి పొడవబోయినట్టు నటించాలి అన్నాడు వర్తకుడు. అది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబం వారు. పడక గదిలోనికి రాగానే గుళ్ళపిల్లవాడికి కంపరం ఎత్తింది. బాబోయ్, ఇది అమ్మవారి గుడి అయి ఉంటుంది. నన్ను అమ్మవారికి బలి ఇవ్వడానికి అలంకారాలన్నీ పెట్టారు అనుకున్నాడు వాడు. పారిపోదామనుకుంటే బయట విచ్చుకత్తులు వాళ్ళు బెదిరించారు. ఇంతలో పెళ్లికూతురు పడక గదిలో ప్రవేశించింది. విచ్చుకత్తుల వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని నగలు పెట్టుకుని దేదీప్యమానంగా వచ్చే రాజకుమార్తెను చూసి, అమ్మో, ఇంకేముంది, అమ్మవారే నన్ను తినడానికి వస్తుందని కంగారెత్తి రాజకుమార్తెను ఒక నెట్టునెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తమ బసకు పరిగెత్తాడు. వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి, దౌర్భాగ్యుడా, నీ మొహానికి రాజకూతురిని కట్టబెడితే పారిపోతున్నావు అంటూ వాణ్ణి చావ చితగ్గొట్టేశాడు. మరనాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి, ఏమిటండి మంత్రిగారు, మీ రాజుగారు మా పిల్లను తోసేసి వెళ్ళిపోయారట. మా వల్ల జరిగిన నేరం ఏమిటి అని అడిగాడు. నేరం కాదండి, రాత్రి ఏనుగు తొండమంత ధారతో వర్షం పడిందట. ఇటువంటి వేళ పునఃసంధ్యాధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డారు అన్నాడు వర్తకుడు. వాన పడింది లేనిది కూడా విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి సరైన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు కుయ్యో మర్రోమని ఏడుస్తూ, క్షమించండి, ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నారు రాజుతో. రెండో రాత్రి కూడా గొల్లపిల్లవాడు అదే విధంగా పారిపోయి బస చేరి వర్తకుడి చేత ఎముకలు విరగ్గొట్టించుకున్నాడు. ఈ నేరం 2 సార్లు చేశావు. ఈ రాత్రి పారిపోయి వచ్చావో ఈ కత్తితో నీ గొంతు కోసేస్తాను. దెబ్బలతో నువ్వు బాగుపడేది కల్లా. ఇక నిన్ను క్షమించేది లేదు, జాగ్రత్త అన్నాడు వర్తకుడు. ఆయన రాజుగారి దగ్గరికి పోయి, మీ పురోహితులు బొత్తిగా బుద్ధి లేని వాళ్ళ ఉంది. రాత్రి ఏనుగు తలకాయంత ధారతో వర్షం పడిందట అన్నాడు. పురోహితులు మళ్ళీ దెబ్బలు తిని, మహారాజా క్షమించండి, రాత్రి దుర్ముహూర్తం ఉండినట్టు అనుమానంగా ఉంది.
ఇవాళ రాత్రి దివ్యంగా ఉంది అన్నారు. మూడో నాడు రాత్రి మళ్ళీ గొల్లపిల్లవాడిని పడగ్గదిలోనికి పంపారు. ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడి చేతిలోనో రాసిపెట్టి ఉందని చేసుకున్నాడు. వాడు వణుకుతూ కూర్చున్నాడు. మీ ఇద్దరి బండారము బయటపడిందా అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన ఇద్దరు లక్ష్ములతో. ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి నెత్తి మీద నుంచి దిగి వచ్చినది. వెంటనే గొల్లవాడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి. ఈ వర్తకుడంత మంచివాడు, నాకు ఏనుగు అంబారీ జరీ బట్టలు ఇచ్చాడు, నాకు ఒక రాజు కూతురిని పెళ్ళాంలా చేశాడు. నేను వెర్రి వెధవలాగా ప్రవర్తించరాదు, రాజులాగే ప్రవర్తించాలి. వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పడేస్తున్నాను. చీచీచి, ఇదేం బాగాలేదు అనుకున్నాడు. ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుశల ప్రశ్నలు వేశాడు. తన భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతో సంతోషించింది. చిట్ట చివరకు ధైర్యలక్ష్మి అనుగ్రహం వల్ల గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరం రాజైనాడు. వర్తకుడు మంత్రి అయిన తన రాజును భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారి తీస్తేనే గాని ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్ళలేరు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.